కదా. మేమేమంటున్నాం అంటే అది ఒక్కటే కాదు కదా, ఇంకా చాలా ఉన్నాయి. అంతకుముందు ఇక్కడ ఫిలినగర్ లో ఈ పండగ వాతావరణంలో అక్కడ ఉన్నటువంటి మార్వాడికి సంబంధించినటువంటి వ్యక్తి జ్యువెలరీ షాప్ ఆయన కోట్ల రూపాయలు వేసుకొని వెళ్ళిపోయాడు. భువనగిరిలో ఒక స్కామ్ జరిగింది, నిన్నగాక మొన్న ఇంకో దగ్గర. ఇలా రోజుకోటి బయటపడతా ఉన్నాయి కదా. నిజమైన ఉద్యమం అంటే ఎండాకాలంకి వానాకాలంకి పండుగ సెలవులకు కాకుండా తెలంగాణ ఉద్యమం కూడా అట్లనే జరిగింది. పండుగ సెలవులకు ఆగలేదు, పండుగలు కూడా వదిలిపెట్టుకుని ఉద్యమం చేసి మరి మీరేంది ఇట్లా ఉద్యమం అంటారు ఆగిపోతారు? మంచి మంచి ప్రశ్న బ్రదర్. మేము ఏమంటున్నాం అంటే జేఏసీలుగా ఏర్పడతా ఉన్నాం. ఇప్పుడు పిడమర్తిరావు అని ఉన్నాడు, ఆయన మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. మేము ఒక పార్టీ, ఆయన పార్టీ లైన్ లో పనిచేయట్లేడు. తెలంగాణ అస్తిత్వం కోసం ఆయన ఒక జేఏసీని ఏర్పరచుకొని పనిచేస్తా ఉన్నాడు. అన్నకు మా పూర్తి మద్దతు ఉన్నది. మేము ఒక జేఏసీకి ఏర్పడతా ఉన్నాం, మాకు అన్న మద్దతు ఉన్నది. దీని మీద మాట్లాడేటువంటి వాళ్ళ వ్యక్తులు అందరూ ఉన్నారు కదా. ఇప్పుడు పృథ్వీరాజ్ అన్న కానీ, లేకపోతే గోపీనాథ్ సార్ కానీ, లేకపోతే అరగోపాల్ సార్ కానీ, లేకపోతే మా డాక్టర్ జిలకర శ్రీనివాస్ అన్న గారు కానీ, పాట పాడినటువంటి రచయిత మత్స దేవేంద్ర అన్న కానీ,